హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదాయి, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ 3-4 అధ్యాయాలలో దేవుడు పాత నిబంధనలో ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించటానికి బదులుగా వారు అరణ్యంలో ఏ విధంగా రాలిపోయారనే విషయాన్ని పౌలు ఈ రెండో అధ్యాయాల్లో కూడా వివరించి హెబ్రీ భాష మాట్లాడేటువంటి విశ్వాసులకు వాళ్ళ స్మరణకు తీసుకొస్తున్నాడు. దానిలో ఈ 4వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన. వారు లేక ఇంకొక రకంగా చదవాలంటే, వినినటువంటి వాక్యము విశ్వాసముతో కలిసి ఉండలేదు కనుక వారు ఆ వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. ఒకవేళ అది కనుక సరి అయిన విధంగా విని ఉన్నట్లయితే లేక విశ్వాసంతో కలిగి ఉన్నట్లయితే వాళ్ళు కూడా యెహోషువ కాలేబు వలె మిగిలినటువంటి గోత్రాలు వారు కూడా ప్రవేశించగలిగినటువంటి అవకాశం దేవుడు తెరిచి ఉంచాడు. కానీ వారు దాన్ని పోగొట్టుకుని దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని బట్టి, వాళ్ళ హృదయాలను కఠినపరుచుకునే దాన్ని బట్టి వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. నూతన నిబంధనలో ఇప్పుడు పౌలు మనలను కూడా హెచ్చరిస్తున్నటువంటి ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, పాత నిబంధనలో వారు తప్పిపోయారు. తర్వాత ఇప్పుడు కనుక ఆ వాగ్దానం అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిచి ఉన్నది కాబట్టి మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోమునేమో అని భయం కలిగింది. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ 11వ వచనంలో 4వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఈ భయం కలిగి ఉండటం, జాగ్రత్త పడి ఉండటం, ఆ రెండు కూడా విశ్వాసులైన మనందరం కూడా చేయవలసిన పనులు. దేవుడు మనల్ని పరలోక సంబంధమైన పిలుపుతోటి పిలుచున్నాడు. హెబ్రీ పత్రిక ఈ 3వ అధ్యాయంలో 1వ వచనం దాని గురించి చెప్తున్నది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇశ్రాయేలీలు కనాను దేశంలో పాలు పొందడానికి పిలువబడ్డారు. నూతన నిబంధనలో విశ్వాసులు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందడానికి పిలువబడ్డారు. కనుక మనం ఆ భయం లేకుండా జాగ్రత్త కలిగి జీవించకపోయినట్లయితే వారు ఏ విధంగా కనాను దేశంలో ప్రవేశించేటువంటి విషయంలో లేక ఆయన విశ్రాంతిలో ప్రవేశించే విషయంలో తప్పిపోయారో మనం కూడా అదేవిధంగా తప్పిపోయే అవకాశం ఉన్నది. కనుక పౌలు ఈ 3-4 అధ్యాయాలలో మాటిమాటికి మీ హృదయములను కఠినపరచుకొనకుడి అనే విషయాన్ని నొక్కి వక్కాణించి వారి గమనానికి తీసుకుని వస్తున్నాడు. అయితే వీటన్నిటిలో కూడా మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే, విశ్వాసం వినుట వలన కలుగును, వినుట దేవుని వాక్యం వలన కలుగును. కనుక ఈ విశ్వాసం అనేటువంటిది ఈ వాక్యాన్ని విని దానిని ఏ విధంగా మన జీవితంలో అన్వయించుకుంటామో దాని ఆధారంగా విశ్వాసం అనేటువంటిది మనలో పెంపొందుతుంది. ఆ విషయాన్ని ఈ 12వ వచనంలో మనం చదివినటువంటి దాంట్లో పౌలు వివరించి చెప్తున్నాడు. వారు కూడా వినినటువంటి వాక్యము విశ్వాసము కలిసిన వారితో కలిసి ఉండలేదు కనుక వారు ఆ విధంగా తప్పిపోయారు. కనుక మన జీవితంలో కూడా ఏదైతే మనం వాక్యాన్ని చదువుతున్నామో లేక అనేక ప్రసంగాలు వింటున్నామో లేక దేవుడు మనతో మనం ధ్యానించున్న సమయంలో ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఆ విషయాలు మనలో విశ్వాసం కనుక పెంపొందించబడాలి అంటే లేక దేవుని భయంలోనికి తీసుకుని రాబడి జాగ్రత్త కలిగి పరలోక సంబంధమైనటువంటి పిలుపు విషయమైనటువంటి నిశ్చయత కలిగి ధైర్యంతో ముందుకు సాగడానికి ఏ విధంగా ఈ వాక్యం పనిచేయాలో, దాని ద్వారా మన విశ్వాసం బలపడి ముందుకు ఎదగాలో దాని యొక్క వివరణ ఈ 12వ వచనంలో చెప్పబడింది. ఈ 12వ వచనంలో కనుక మనం చూస్తే అది మనకి పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యం అంటే ఏదైతే మనకు విశ్వాసం కలుగుతుందో ఆ వినినటువంటి వాక్యం యొక్క విలువ ఒకటి సజీవమైనదే. కనుక ఈ వాక్యము సజీవమైనది. దీనిలో ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి జీవం అంటే ఒకటి శరీర సంబంధమైనటువంటిది. అంటే శరీర సంబంధమైనది అంటే భౌతిక సంబంధమైనది. భౌతిక సంబంధమైనటువంటి జీవం మనలో
మన శరీరము ఈ లోకంలో జీవించటానికి పనిచేస్తుంది. అంటే మన గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఈ 3 కలిసి మన శరీరంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా పనిచేయడానికి పనికి రాగలిగిన విధంగా పనిచేస్తుంది. అది భౌతికమైనటువంటి జీవం. ఆ జీవం ఒకవేళ సరిగా పని చేయకపోయినప్పటికీ కూడా మనకి మందులు అవి ఇవి ఇచ్చి వైద్యులు సరైన విధంగా చికిత్స చేసి ఇవన్నీ కూడా పని చేయగలగడానికి పనిచేసే విధంగా చేయగలుగుతారు. అది ఈ భౌతికమైనటువంటి జీవం. రెండవ జీవం మన హృదయము, మన మనస్సు, తర్వాత నిర్ణయాత్మక శక్తి, ఇవి 3 కలిపినటువంటి దానిని ప్రాణ సంబంధమైన జీవితం అన్నారు. వాటిలో ఈ శరీరం, ఈ ప్రాణ సంబంధంగా మనం ఆలోచించేటువంటి భావోద్వేగాలు మన హృదయం ద్వారా, మన మనసు ద్వారా మనం ఈ లోకంలో మనకు కావాలని కోరుకున్నటువంటి కోరికలు, తర్వాత ఈ భావోద్వేగాలు, మన కోరికలు, వీటన్నిటి ఆధారంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా ప్రాణ సంబంధమైనవిగా ఉండి ఈ శరీరాన్ని సంతోషపరచడానికి, లోకంలో మనలను మనం చక్కగా కోరుకున్న విధంగా జీవించడానికి పనికి రాగలిగినటువంటి విధంగా ఈ ప్రాణ సంబంధమైన జీవంలో ఈ 3 చక్కగా పనిచేస్తుంటాయి. మరలా భావోద్వేగాలు హృదయంతో మిళితమై మన మనసుకు ఆహ్లాదకరంగా ఉండే నిర్ణయాలు కనిపించేటువంటి విషయాలు ఏమంటే జీవించటానికి, ఈ రెండింటిని ఆధారంగా తీసుకునే మన నిర్ణయాలు ఈ లోకంలో మన శరీరాన్ని వాడుకొని ఉపయోగించుకొని మనము జీవించటానికి పనికి రాగలిగినటువంటిది ప్రాణ సంబంధమైన జీవితం. దానిని 1 కొరింథీ 2వ అధ్యాయంలో పౌలు ప్రకృతి సంబంధమైన మనుషుడు అని చెప్తున్నాడు. అనగా ఈ లోక సంబంధంగా ఆలోచించేవాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శరీరం యొక్క కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నం చేసేవాడు. తనకు ఈ లోకంలో ఏది కావాలో దాని కొరకై ప్రయత్నిస్తూ నిర్ణయాలు తీసుకుని దేవుని సంబంధమైనది కాకుండా జీవించటానికి తనలో ఉన్నటువంటి స్వభావాన్ని వాడుకునేవాడు. అది ప్రాణ సంబంధమైన జీవితం. ఈ దేవుని యొక్క వాక్యము జీవము కలిగినటువంటిదై, చూడండి 1 పేతురు 1వ అధ్యాయం 22-23 వచనాలు తెలుగులో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. ఈ జీవం అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటిది దేవుని వాక్యము. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యంలో జీవముండెను. ఆ జీవము కలిగినటువంటిదై. ఏమిటి ఆ జీవం? పరలోక సంబంధమైనటువంటిది, నిత్యమైనటువంటిది, పునరుద్ధాన సంబంధమైనటువంటి జీవం, అనగా దేవుని సంబంధమైన జీవం. చూడండి, భౌతికమైనటువంటి జీవం మనలో ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ కూడా పనిచేయడానికి పనికి రాగలిగిన విధంగా వాడబడేటువంటిది. ప్రాణ సంబంధమైన జీవితం మనలో ఉన్నటువంటి హృదయము, ఆలోచనలు, మనస్సు, వాటిని ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకొని ఈ లోకంలో మనం జీవించడానికి మనం ప్రయత్నించేటువంటి విధానంతో కూడిన జీవం. 3వది, ఈ జీవం శాశ్వతమైనటువంటిది, పరలోక సంబంధమైనటువంటిది, దేవుని సంబంధమైనటువంటిది, దేవుని ద్వారా మనం పొందినటువంటిది, ఆ నిత్య జీవం. అది దేవుని జీవం. అంటే మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటిది, ప్రాణ సంబంధమైన జీవితానికి భిన్నంగా ఉన్నటువంటి దేవుని సంబంధమైనటువంటి జీవం ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించున్నామో, ఆయన వాక్యమందు విశ్వసించడం ద్వారా, ఆయన పరలోక సంబంధమైనటువంటి విధంగా ఆత్మ ద్వారా మనలో ఆ ఆత్మను తాకి దేవుని సంబంధమైన విషయాలను చూడగలిగేటట్లుగా విశ్వాసం ద్వారా ఆయన చేసి ఉన్నాడు. ఆ విశ్వాసం అనే వరాన్ని మనకు అనుగ్రహించడం ద్వారా ఆ జీవము మనిషిలో పనిచేయడానికి ఆరంభించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు అది శాశ్వతమైనటువంటిది, దేవుని సంబంధమైనటువంటి జీవం, అది పరలోక సంబంధమైనటువంటిది. తర్వాత అక్కడున్న విషయాల నిమిత్తమే మనిషి ఈ లోకంలో జీవించడానికి సహాయపడేటువంటిది. మనిషిలో ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి, మారు మనసు లేకుండా, పైనుంచి క్రొత్తగా జన్మించకుండా, దేవుని యొక్క ఆత్మ మన ఆత్మను తాకకుండా ఉన్నటువంటి మనిషిలో భౌతికమైనటువంటిది, ప్రాణ సంబంధమైనది మాత్రమే పనిచేస్తుంటాయి. ఎవరైతే పైనుంచి క్రొత్తగా జన్మించారో, ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి దేవుని యొక్క సంబంధంలోనికి రాగలిగి, క్రొత్తగా జన్మించితే కానీ మీరు దేవుని రాజ్యంలో చూడలేరు. అనగా దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క గుణాలను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను చూడగలిగేటువంటి విధంగా మనలో నూతనమైనటువంటి జీవాన్ని ప్రవేశపెట్టగలిగినటువంటిది ఆ దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మ మనలో పనిచేయడానికి మనం తెలుసుకున్నటువంటి విధానం దేవుని యొక్క వాక్యం.
ఆ జీవం ఏదైతే ఆ వాక్యంలో జీవం ఉన్నదో ఆ జీవం దేవుని సంబంధంగా జీవించడానికి పనిచేస్తుంది. భౌతికమైనటువంటిది శరీరమైన కోరికలు నెరవేరుస్తుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు లేక ప్రాణ సంబంధమైన మనుషుడు తనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన విధంగా జీవించడానికి పనిచేస్తుంది. మనం పొందినటువంటి ఈ జీవం, ఆ వాక్యము జీవము కలిగినదై ఆ వాక్యము దేవుని సంబంధమైనటువంటి జీవాన్ని కలిగి జీవించడానికి మనలో పనిచేసేటువంటిది, ఆ వెలుగులోనికి మనం తీసుకొచ్చేటువంటిది. చూడండి, ప్రభు ఈ లోకంలో ఉండగా మాట్లాడినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు చెప్తున్నాడు ఆత్మ జీవింప చేయుచున్నది అనగా పైనుంచి క్రొత్తగా మనం జన్మించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మను జీవింపచేసి దేవునితో సంబంధంలోనికి తీసుకుని రాగలిగి దేవుని విషయాలను చూడగలిగేటట్లుగా వినగలిగేటట్లుగా మనలో విశ్వాసం అనేటువంటి వరాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అప్పుడు శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే శరీర సంబంధమైనటువంటి జీవితం కానీ ప్రాణ సంబంధమైన జీవితం కానీ దేవుని పరంగా ఏమీ మాత్రం కూడా పనికిరావాలి. దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధమైన జీవంలో దేవుని జీవం కలిగి ఆయనతో అప్పుడు మాత్రమే ఆయనతో మనం సంబంధంలో కలిగి జీవించగలిగి ఆయన ఉద్దేశాలను గ్రహించగలిగి చూడగలిగి విశ్వాసంతో జీవించగలుగుతాం. కనుక నేను మీతో చెప్పిన మాటలు అంటే ఆయన యొక్క మాటలు వాక్యము ఆత్మయు జీవమునైనవి అనగా ఆయన చెప్పినటువంటి మాటలు లేక ఆయన వాక్యం ఉండగా ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ దేవుని యొక్క వాక్యము మనలో నిజమైన రీతిలో యథార్థమైన హృదయంతో అంగీకరించు వారి పక్షంగా దేవుని సంబంధమైనటువంటి జీవాన్ని కలుగజేసి ఆ జీవం ద్వారా ఈ లోకంలో ఈ మట్టి శరీరంలో ప్రాణ సంబంధమైన దాని మీద జయం పొందుతూ జీవించగలగటానికి మనకు దేవుని సంబంధమైన జీవాన్ని సమృద్ధిగా అనుగ్రహించేటువంటిది. ఈ ప్రక్రియ ప్రతి విశ్వాసిలో కూడా జరగవలసినది. అనగా శరీర సంబంధమైన భౌతిక జీవం ప్రాణ సంబంధమైన జీవం కంటే ఉన్నతమైనటువంటి జీవం కలిగినటువంటి ఆ పరలోక సంబంధమైన జీవం మనలో పైన చేయటానికి ఆ వినినటువంటి వాక్యము మనము గైకొనుట ద్వారా విశ్వాసంతో మిళితమైన ద్వారా కలిసి ఉండటం ద్వారా ఆ జీవంలోనికి మనిషి ప్రవేశించగలిగి పరలోక సంబంధమైన విషయాలను చూడగలుగుతాడు, వినగలుగుతాడు, ముందుకు సాగగలుగుతాడు, దేవుని విషయాలను గ్రహించి ఆ ప్రదేశానికి చేరగలుగుతాడు. ఆ విషయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి విమోచించబడిన 6 లక్షల మంది విశ్వాసులు తప్పిపోయారు. కనుక మనం ఈ జీవితంలో ఆ జీవం మనలో పని చేయగలగటానికి ఏదైతే దేవుడు మనలో కోరుతున్నాడో దానిని మనం గ్రహించగలగాలి. దాని తర్వాత సజీవమయ బలం గలదై చూడండి, దానిలో బలం ఉన్నది అనగా ఎందుకు బలం అవసరం? మనలో ఉన్నటువంటి ఈ శరీరము లేక శరీరాన్ని ఆసరాగా తీసుకుని మనలో పనిచేసే ప్రాణ సంబంధమైన ప్రకృతి జీవం ఇక్కడ వాటిని చూసి ఇక్కడ వాటిని విని ఇక్కడ వాటిని ఆశించి వాటి ప్రకారంగా జీవించాలని కోరుతుంది. ఈ బలం అనేటువంటిది వాటికంటే ఉన్నతమైనటువంటి రీతిలో ఆలోచించగలుగుటకు పైన వాటిని వెతకగలుగుటకు చూడగలుగుటకు మనకు అటువంటి బలము బలహీనులమైన మన జీవితాలలో అవసరమైనది. అందుచేత దేవుని పరంగా ముందుకు సాగుటకు దేవుని ఉద్దేశాలను గ్రహించగలుగుటకు ఈ లోక సంబంధమైన వాటిని ఎదిరించగలిగి నూతనమైనటువంటి జీవంతో నడవగలగటానికి అవసరమైనటువంటి బలాన్ని మనకు ప్రసాదించగలుగుటకు ఆ వాక్యము విశ్వాసముతో కలిసి ఉన్నప్పుడు ఆ బలాన్ని మనం పొంది ఆ నూతనమైనటువంటి నిత్య జీవం ద్వారా పునరుద్ధాన సంబంధమైన జీవం ద్వారా మనిషి జీవించగలుగుతాడు. చూడండి, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అనగా కార్యసిద్ధి కలుగు చేయటం అంటే ఆ జీవం మీలో ఏ విధంగా పనిచేయాలో పనిచేసేటువంటి ప్రక్రియను మీ అందరిలో కూడా అది ముందుకు కొనసాగిస్తున్నది. అది దేవుని వాక్యమని మీరు అంగీకరించి విశ్వసించేది కనుక ఆ వాక్యాన్ని అంగీకరించిన దానిని బట్టి మీరు యథార్థ హృదయంతో దానిని అంగీకరించిన దానిని బట్టి విశ్వాసాన్ని బట్టి అది మీలో దేవుని యొక్క జీవం చక్కగా పనిచేయగలగటానికి మీలో
ఆత్మ సంబంధమైన మనుషులుగా రూపుదిద్దుకున్నట్టుకు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సంకల్పం మీలో రాగలుగుటకు ఏ బలమైతే ఆ ప్రాణ సంబంధమైన జీవితం మీద జయం పొందగలిగి శరీరం యొక్క కోరికలు నెరవేర్చకుండా లోకము మీద జయం పొందడానికి అవసరమైనదో ఆ బలాన్ని మీకు సమకూర్చి దేవుని ఎదుట చక్కగా ఎదగగలగటానికి పనికి రాగలిగిన విధంగా వాక్యం మీలో పనిచేస్తున్నది. తరువాత అది రెండంచెలుగా ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి కనుక ఇది ఆ వాక్యం యొక్క ఇంకొక గుణం ఏంటంటే అది రెండంచుల పదును కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్నది. అంటే ఇది చక్కగా పని చేయగలదు. మీరు ఎటైనా చెప్పచ్చు. అది ఎందుకు అవసరం అంటే అది ప్రాణము ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల నిమిత్తమే ఆశ కలిగి శరీరాన్ని సంతోషపరచడానికి మనలను మనం తృప్తిపరచుకొనడానికి కలిగినటువంటి ప్రాణ సంబంధమైన జీవితం. ఆత్మ సంబంధమైన జీవం అది దేవుని వాక్యం ద్వారా మనం పొంది దేవుని ఆత్మ మన ఆత్మను వెలిగించడం ద్వారా మనం పైనుంచి పొందినటువంటి నూతనమైనటువంటి వెలుగులో ఆ జీవంలో మనం జీవించగలగటానికి పనిచేసేటువంటి ఆత్మ సంబంధమైనటువంటిది. ఆ రెండింటికి మధ్య జరిగేటువంటి పోరాటం ప్రాణ సంబంధమైనది. చాలాసార్లు అది కూడా ఆత్మ సంబంధమైనదిగా మనం చూడగలిగినటువంటి విధంగా మనలో ఉండొచ్చు. ఒక మనిషి అది దేవుని పరమైనదిగా కనిపించుకుంటూ అది దేవుని సంబంధం కాని విషయాలను కూడా దేవుని సంబంధమైనదిగా ఆలోచించగలిగేటువంటి ప్రమాదం ఉన్నది. అందుచేత అది రెండంచుల పదును కలిగినటువంటి ఖడ్గముతో పోల్చిపడినది, అవసరమైనది. ఆ రెండంచులు కలిగినటువంటి ఖడ్గము మీరు అది చక్కగా మీరు ఎటు తిప్పినప్పటికీ కూడా అది చక్కగా కత్తిరించగలదు. అలాగా అది చక్కగా చిక్కుముడిబడి ఉన్నటువంటి మన ప్రాణాన్ని ఆత్మ యొక్క ఆలోచనలను తలంపులను అంటే మనం ఆలోచనలు మాత్రమే కాకుండా దానికి కింది భాగంలో ఉన్నటువంటి తలంపులు ఆలోచనలుగా మారి ఆలోచనలు కార్యరూపం ధారుస్తాయి. సో ఈ విషయాల ఈ ప్రక్రియ అంతటిలో అది లోతుకు ఆ వాక్యము చక్కగా మనని కత్తిరిస్తుంది. కనుక ఈ వాక్యానికి మీరు సరైనటువంటి విధంగా విశ్వసించి నడిచినట్లయితే మీలో కలుగుతున్నటువంటి ఈ తలంపులన్నిటినీ కూడా అవి ప్రాణ సంబంధమైనవిగా ఉన్నాయా, ఆ ఆలోచనలు ఆత్మ సంబంధమైనవిగా ఉన్నాయా అనేటువంటిది మీరు వివేచించగలుగుతారు. అది శోధించుట అంటే అది తీర్పు తీర్చుట అని అర్థం. అంటే ఆ వాక్యమును గనక మీరు అధిపతిగా చేసినట్లయితే ఆ వాక్యము మనలో ఉన్నటువంటి ఆ తలంపులు అవి ప్రాణ సంబంధమైన జీవం ఆధారంగా ఈ లోక సంబంధమైన విషయాల నిమిత్తమై మన నిర్ణయాలు ముందుకు సాగేవిగా ఉన్నాయా, లేక ఆత్మ సంబంధమైనటువంటి జీవంతో ముడిపడి దేవుని పరమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన గుణములతోటి ముడిపడి ఉన్నాయా? ఆ రెంటి యొక్క విచక్షణలోనికి మనల్ని తీసుకుని రాగలగటానికి మనలను చక్కగా తీర్పు తీర్చినటువంటి విధంగా తేటగా లోతుగా మనకు సహాయపడగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం యొక్క లోతులో ప్రతి ఒక్క అంశాన్ని చక్కగా మనం ఆలోచించగలిగినట్లుగా గనక మన హృదయాన్ని యథార్థమైన రీతిలో మంచిగా గనక సిద్ధపరచుకుని ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రక్రియను మనలో చక్కగా కొనసాగించి ఏది ఆత్మ సంబంధమైనదో, ఏది ప్రాణ సంబంధమైనదో, ఏది ఈలోక సంబంధమైనదో, ఏది పరలోక సంబంధమైనదో చూడగలిగేటువంటి విధంగా ఈ వాక్యమును ఒక కొలమానికంగా మనకు ఉంచాడు. అది విశ్వాసంతో మనలో పనిచేసేటువంటి ఇంకొక ప్రక్రియ. దాని తర్వాత చెప్తున్నాడు, కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. కీళ్ళు మనలో ఉన్నటువంటి అనేక అవయవాలను, శరీర సంబంధమైన అవయవాలన్నిటిని కూడా కలిపి మన హృదయం, మన గుండె, మన కాలేయము, మన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇవన్నీ కూడా చక్కగా పని చేయగలగటానికి కలపబడేటువంటి ఇవి కీళ్ళు. ఈ మూలుగ అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఈ రక్త కణాల యొక్క నిర్మాణ కేంద్రం. ఆ మూలుగ అనేటువంటిది ఆ రక్త కణాలు 3 రకాలు. ఒకటి తెల్ల కణాలు, రెండవది ఎర్ర రక్త కణాలు, మూడవది రక్త పట్టికలు అంటారు. ఇంగ్లీష్లో వాటిని ప్లేట్లెట్స్ అంటారు. ఈ తెల్ల కణాలు మనలో రోగనిరోధక శక్తికి గుర్తు. అంటే ఎంత కొలతలో ఉండాలో, ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితి కంటే తక్కువ ఉన్నట్లయితే మనము మాటికి జబ్బు పడే అవకాశం ఉంది. రెండవది ఎర్ర రక్త కణాలు మనలో మన రక్తం అంతటిలో, మన శరీరం అంతటిలో మనం జీవించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్, ప్రాణవాయువును
తీసుకుని వెళ్ళి సరఫరా చేసేటువంటి సాధనాలు ఆ ఎర్ర రక్త కణాలు. మూడవది, రక్త పట్టికలు మనలో లోపల కానీ బయట కానీ గాయం తగిలినప్పుడు వెంటనే అవి ఆ గాయాన్ని ఆపివేయటానికి అవి గడ్డ కట్టేటట్లుగా చేసి ఒక అడ్డుకట్ట వేసి మనకు ప్రాణాపాయం ప్రాణహాని జరగకుండా పనిచేసేటువంటి విధానం రక్త పట్టికలు. 3 రకాలు కూడా ఆ మూలికలో తయారవుతుంటాయి. కనుక ఒక మనిషి యొక్క జీవం పాత నిబంధనలో చెప్పినట్లుగా రక్తము మనిషికి ప్రాణమని, ఆ ప్రాణంలో శరీర సంబంధమైన మనిషి జీవించడానికి అవసరమైనటువంటి తెల్ల కణాలు, రక్త కణాలు, ఎర్ర కణాలు, తర్వాత రక్త పట్టికలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీటిలో ఒకటి రోగ నిరోధక శక్తి, అనగా ఆ నెగటివిటీ రాకుండా మన జీవితంలో, అంటే ఏదైతే మన మీద వచ్చినప్పుడు మనము అది చక్కగా భద్రపరచబడటానికి వాడేది తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు ఈ ప్రాణవాయువు కలిగి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, పని చేయాలో, ఆలోచించాలో అవన్నీ చేయడానికి పనికొచ్చేవి. ఈ రక్త పట్టికలు మనకు గాయం తగిలినప్పుడు మన ప్రాణహాని కలగకుండా ఆ గాయానికి అడ్డుకట్ట వేసి రక్తం పోకుండా ఆపేటువంటివి. ఈ 3 విషయాలు కూడా ఆత్మ సంబంధంగా కూడా ఆ మూలిక అనేటువంటిది పనిచేస్తుంది. అంటే ఈ ప్రాణం, ఈ ఎముక మన ప్రాణానికి గుర్తయినట్లయితే, మన ప్రాణ సంబంధమైన జీవానికి గుర్తయితే, మూలిక ఆత్మ సంబంధమైనటువంటి జీవానికి గుర్తు. ఈ మూలికలో ఉన్నటువంటి ఈ రక్తము లేక ఈ ప్రాణ సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవం మనలో ఈ రోగ నిరోధక శక్తి, అంటే ఈ లోకంలో ఉండగా మనము ఈ ప్రాణ సంబంధమైనటువంటి జీవం ద్వారా వచ్చేటువంటి రోగాలు, అంటే ఈ శరీరాన్ని పోషించి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి విషయమై మనము జీవించడానికి ప్రయత్నానికి అది అడ్డుకట్ట వేస్తుంది ఈ వాక్యం. రెండవది, దేవుడు ఏ విధంగా మన జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి పరలోక సంబంధమైన జీవాన్ని ఈ మట్టి దేహాలలో చూపించాలని కోరుతున్నాడో, ఈ మట్టి దేహాలలో ఆయన యొక్క కృపా మహదైశ్వర్యాన్ని కుమ్మరించాడో, ఆ పరలోక సంబంధమైన వెలుగును మనలో నింపాడో, దాని ఆధారంగా ఈ మట్టి దేహాలలో జీవించడానికి పనికి రాగలిగినటువంటిది ఆ ఎర్ర రక్త కణాలు. మూడవది, ఆ రక్త పట్టికలు అపవాది యొక్క కుతంత్రాల చేత మనకు ఆ రక్తం అనేటువంటిది ఈ మన పరలోక సంబంధమైన జీవం కారిపోకుండా, పనికి రాకుండా మన మీద తీసుకొచ్చేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా అడ్డుకట్ట వేసి మనల్ని భద్రపరిచేది. కనుక ఈ వాక్యము రోగనిరోధక శక్తి, అంటే ఆత్మ సంబంధంగా మనం సరైన విధంగా జీవించడానికి ప్రతి రోగాన్ని నిరోధిస్తూ, తర్వాత దేవుడు కోరిన విధంగా ఆత్మలో జీవించడానికి పనికి రాగలిగిన విధంగా ఎర్ర కణాలు కలిగి ఉండి, తర్వాత అపవాది తీసుకొచ్చేటువంటి కుతంత్రాలన్నిటిలో కూడా అడ్డుకట్ట వేస్తూ మనని భద్రపరచగలిగినటువంటిది ఈ వాక్యం. ఈ 3 విషయాల ద్వారా ఆత్మ సంబంధమైన మనుషుడు, ఈ ఆత్మ సంబంధమైన జీవం దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ పిలువబడినటువంటి పరలోక సంబంధమైన పిలుపులో చక్కగా చేరగలుగుతాడు. కనుక ఈ విషయాలు మీరు దేవుని వాక్యమును అర్థం చేసుకుని గ్రహింపక ఉన్నారు కనుక, ఎందుకనగా నేను చెప్పిన మాటలు మీరు వినరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనం ఆ జీవంతో కలిగి జీవించగలగడానికి ఎటువంటి విధంగా విశ్వాసంతో గైకునాలు మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఆ వాక్యం యొక్క జీవం ద్వారా ప్రతిరోజు పరలోక సంబంధమైన దేవుని విషయమైనటువంటి ఆసక్తితో మన శరీర సంబంధమైన ప్రాణ సంబంధమైన ప్రతి దాని మీద జయం పొందగలిగినట్లుగా ఆ దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో నడుచుకోగలగటానికి ఈ వాక్యము మనకు సహాయపడినట్లుగా దేవుడిని మనం ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి మా యొక్క మూలుగలో మీరు ఉంచబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవన ప్రక్రియ, ఆ నిత్య జీవము, ఆ పునరుద్ధాన జీవము, మీరు ఏదైతే అపవాదిని ఓడించి ఉన్నారో ఆ పునరుద్ధాన జీవం ద్వారా ఈ మట్టి ఘటాలలో మీకు కృపా మహదైశ్వర్యాన్ని మీరు మాకు ముందుగానే కుమ్మరించి ఉండగా ఆ విలువను మేము గుర్తెరిగి మేము ఆ ప్రకారంగా జీవించగలగడానికి కావలసినటువంటి ఆ ప్రక్రియను మాలో వేగవంతం చేసి మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు మా జీవితాలలో మీరు పనిచేయండి. బలహీనులంగా ఓడిపోయిన మా జీవితాలు కాక బలపరచబడిన జీవితాలు, మంచి ఎర్ర రక్త కణాలు కలిగి
ప్రాణవాయువు చక్కగా పనిచేస్తుండగా మీరు కోరిన ఉద్దేశాలు జీవించగలగటానికి చేయగలగటానికి పనికి రాగలిగినటువంటి మంచి సాధనాలుగా, బలమైనటువంటి ఆత్మ సంబంధమైన ఘటాలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.